మావోయిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. గుడ్ న్యూస్ అంతలోనే 22 మంది లొంగుబాటు. దేశంలో మావోయిస్టుల ఏరువేత కొనసాగుతున్న వేళ ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులకు గుడ్ న్యూస్ చెప్పింది. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడం గాక ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఆర్థిక సాయాన్ని మరింత పెంచుతామని ఒడిశా ప్రభుత్వం చేసిన ప్రకటనను సత్ఫలితాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మంగళవారం మల్కాన్గిరి జిల్లాలోని ఈ ఘటన చోటు చేసుకుంది. వీరందరిపై 1.89 కోట్ల రివార్డు ఉందనేసి పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను డీజీపీ వైబీ కురానియా వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఇంతమంది లొంగిపోవడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కలాహండి, కందమాల్, జలాంగీర్, మల్కాన్గిరి, కోరాపేట్, నంబరంగ్పూర్, నౌపట్, రాయగఢ్, బౌద్ధ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉంది. అయితే ఒడిశాలోని కోరాపూర్, మల్కాన్గిరి, కలహండి, నబ్రంగ్పూర్, నవాడా, బలంగీర్ జిల్లాలో ఛత్తీస్గఢ్ రావడానికి సరిహద్దుగా ఉన్నాయి. ఈ 6 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంది. ఇక ఈరోజు లొంగిపోయిన మావోయిస్టులంతా ఏసీఎం, డీసీఎంలోనే ఉన్నారని, వీరిపై 5.5 లక్షల నుంచి 27 లక్షల వరకు రివార్డు ఉందని, రాష్ట్రంలో మావోయిస్టులు లొంగిపోతే పొరుగునున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అందిస్తున్న రివార్డు కంటే 10% అధికంగా నగదు అందిస్తామని ఒడిశాలోని మోహన్ దాస్ మాంఝీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన మరునాడే 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రానున్న రోజుల్లో మరింత మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులు నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలతో పాటు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. దీంతో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుని వందలాది మంది మావోయిస్టులు మరణించారు. భారీగా మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇక వేలాది మంది మావోయిస్టులు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాల ఎదుట లొంగిపోయారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలో సైతం భారీగా మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం అందించే రివార్డు తీసుకొని జనజీవన స్రవంతిలో కలవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మావోయిస్టులు చాలా వరకు లొంగిపోయినట్టే తెలుస్తుంది. ఇంకా మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుంది. మరియు మార్చి 31, 2026 వరకు పూర్తిగా మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దామని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇది ఆ గడువులోపే మావోయిజం భారతదేశంలో మావోయిస్ట్ పూర్తిగా నిర్మూలించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది.